హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు బ్లాగ్లో కూడా మీకు మంచి మా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తానండి. నిన్నటి బ్లాగ్లో మనము జొన్నలు అవి నానపెట్టుకొని నేను గ్రైండ్ అది చేసలేదు కదా. సో అవి గ్రైండ్ చేశాక మనకి దోశలు ఎలా వస్తాయి అనేది నేను మార్నింగ్ చేసినటువంటి రొటీన్ అనేది వాళ్ళ వీడియోలో యాడ్ చేస్తాను. అందుకంటే ముందు ఇది నేను రెగ్యులర్గా ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఎలాగా షూట్ చేశానో అలాగే షూట్ చేసి వాయిస్ అనేది ఎడిటింగ్ చేస్తున్నానండి. చాలామంది ఐ థింక్ ఒక 1 వీక్ 10 days ఒక 1 month నుంచి అనుకుంటా అప్పుడప్పుడు కూడా చూశాను, నేను వాయిస్ తక్కువ వస్తుంది అని అంటున్నారు. మరి నేను ఎప్పుడు మాట్లాడినట్టుగానే నార్మల్గానే మాట్లాడాను. నిన్నటి వీడియోలో అయితే నేను ఈవెన్ మైక్ పెట్టుకొని కూడా వాయిస్ దగ్గరగా మాట్లాడి ఎడిట్ చేసిన వీడియో కూడా వాయిస్ లోగా వస్తుంది అన్నారు. మరి ప్రాబ్లం నాకు నిజంగా ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి. అంటే ఈ వీడియో చూసేవాళ్ళు నేను డైరెక్ట్గా మాట్లాడే వాయిస్ అనేది వినిపిస్తుందా లేదా అనేది కూడా చెప్పండి. బికాజ్ ఒకళ్ళు ఇద్దరు మాత్రం వాయిస్ అస్సలు వినిపించట్లేదు, మేము ప్రతిసారి చెప్తున్నాం అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడే వాయిసే ఇంతకు ముందు కూడా మీకు పాత వీడియోస్ అప్పటి నుంచి కూడా ఇలాగ మాట్లాడుతూ రికార్డ్ చేసిన వాయిసే వినిపించేదండి. మరి ఫోన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది నాకు తెలియదు. సో ఈ రోజు కూడా వీడియో ఎడిట్ చేస్తున్నాను కదా, సో ఇది చూసి ఒకసారి మీకు వాయిస్ ఎట్లా ఉంది ఖచ్చితంగా నాకు ముందు దాని నుంచి కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ రోజు అయితే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ విత్ ఇన్స్టెంట్ పౌడర్స్ అనమాట. నేను కొన్ని లైక్ బిజీగా ఉండే వాళ్ళ కోసం లేదంటే ఇంట్లో మనం క్విక్గా చేసుకోవడం కోసం మనము ఎలా తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్ దోశ పౌడర్ అనేది ఒక రెసిపీ షూట్ చేశాను, అది మీతో షేర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఇవాళ వీడియో చూసేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అవి ప్రిపేర్ చేసాక ఎలా ఉన్నది ఫీడ్బ్యాక్ అనేది మీకు వీడియోలోనే చెప్తాను కాబట్టి దాన్ని బట్టి మీరు హ్యాపీగా 100% ట్రస్ట్తో వాటిని నా మీద నమ్మకంతో మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇటువంటి రెసిపీస్ ఏంటంటే మోస్ట్లీ వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. టైం ఉండి మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకైనా సరే నార్మల్ హౌస్ వైఫ్స్ అయినా కొంచెం పని తేలిగ్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొద్దిగా ఇలాంటి టాపిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించి నేను ఈ మధ్య కాలంలో చేస్తున్నాను. ఇంకా ఫర్దర్గా కూడా మంచి మంచి టిప్స్ అనేవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇన్స్టెంట్ ఈస్ట్ కూడా మనకి ఈస్ట్ పౌడర్ ఇప్పుడు మార్కెట్లో దొరికినా దొరకకపోయినా బేకింగ్ రిలేటెడ్ ఫుడ్స్ చేసుకోవడానికి కావాల్సింది కూడా ప్రిపేర్ చేశాను. అది చేయడానికి టైం పట్టింది. సో అది కూడా సక్సెస్ అయితే డెఫినెట్గా ఆ రెసిపీ కూడా కమింగ్ నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో దట్ మీరు ఈస్ట్ పౌడర్ బయట నుంచి కొనుక్కొచ్చుకోకుండానే బ్రెడ్ కానీ ఇవన్నీ పఫ్స్ అలాగా మనకి పొంగడానికి ఈస్ట్ పౌడర్ ఏదైతే యాడ్ చేస్తామో అది మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో అదొక్కటి వర్క్ అవుతూ ఉంది, అది ఫినిష్ అయ్యి రిజల్ట్ వస్తే ఖచ్చితంగా అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. హ్యాపీగా మీరు ఈస్ట్ పౌడర్ బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా మీరు ఎప్పుడైనా ఏదైనా చేసుకోవాలంటే ఇలా తయారు చేసేసుకునే సరిపోతుంది అనమాట. సో అంతే అండి, ఇప్పుడైతే మనం మన రొటీన్ బ్లాగ్లో కంటిన్యూ అయిపోదాం. సో ఈరోజు మన బ్లాగ్లో నేను చూపించబోయే రెసిపీస్ చూసే ముందు జస్ట్ నా నైట్ టైం క్లీనప్ రొటీన్ మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ నేను అలోవెరా ఫేస్ వాష్ అనేది యూస్ చేస్తున్నాను. దీంట్లో మెయిన్గా మనకి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అలోవెరా, గ్రీన్ టీ, కుకుంబర్ ఇవి ఉండడం వల్ల ఏంటంటే మెయిన్గా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అంటే నాది డ్రై స్కిన్ కాబట్టి మెయిన్గా స్కిన్ అనేది చాలా మాయిశ్చర్గా ఉండేలాగే చూసుకుంటాను. అలాగే స్మూదనింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సిలికాన్ బ్రష్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. మనం చేత్తో క్లీన్ చేసుకున్నా కూడా అంత క్లీనప్ అనేది అవ్వదు. బట్ ఈ ఫోమ్ ఫేస్ వాష్ నేను ఎప్పుడు యూస్ చేసినా ఈ బబుల్స్ మాత్రం భలే వస్తుంటే ఫన్నీగా ఉంటుంది. సో చక్కగా ఆ సిలికాన్ బ్రష్తో నేను ఈవెన్ లిప్స్ మీద కూడా మైల్డ్గా స్క్రబ్ చేసుకుంటాను. సో దట్ డెడ్ స్కిన్ అనేది ఈజీగా పోతుంది. స్కిన్ మీద ఎప్పుడైతే డెడ్ స్కిన్ పోతుందో మన స్కిన్ అనేది చక్కగా క్లీన్గా కనిపిస్తుంది, అలాగే మనకి ఫ్రెష్ లుక్ అనేది అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా నైట్ టైం నేను ఇంతకుముందు వాడింది అయిపోయిందండి బాటిల్, ఇది కొత్త తెప్పించుకున్నాను. ఇవి మీరు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఖచ్చితంగా చెక్ చేయండి. మెయిన్గా వావ్ ప్రోడక్ట్స్ యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే వీటిలో మనకి సిలికాన్ కానీ పారాబెన్, సల్ఫేట్స్ ఏమీ ఉండవు. సో హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు స్కిన్ ఎటువంటి డ్యామేజ్ కాదు కాబట్టి వాడుకోవచ్చు. అండ్ వావ్ అనేది మన ఇండియన్ బ్రాండ్. సో ఇంకొక వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే అనమాట. ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత లైట్గా మాయిశ్చరైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే నేను అలోవెరా ఫేస్ క్రీమే, మల్టీవిటమిన్ ఫేస్ క్రీమే యూస్ చేస్తున్నాను. దీంట్లో మనకి ఏంటంటే ఓన్లీ అలోవెరా ఎక్స్ట్రాక్టే కాకుండా షియా బటర్, కోకో బటర్, ఇంకా డిఫరెంట్ ఆయిల్స్ చాలా ఉన్నాయి. అండ్ విటమిన్స్ అన్నీ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఇది మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసి స్కిన్ చక్కగా స్మూత్గా, సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకని అలోవెరా ఫేస్ వాష్ యూస్ చేశాక ఈ అలోవెరా క్రీమ్ అనేది నేను నైట్ టైం యూస్ చేసినటువంటి
ప్రెజెంట్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. మీకు ఒకవేళ ఇవి యూస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో టైటిల్ క్లిక్ చేస్తే మీకు అవి కనిపిస్తాయి. కావాలంటే ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను మీకు ఈరోజు వ్లాగ్లో ఏమేమి చూపించబోతున్నానో ఆల్రెడీ రెడీ అయిపోయినవి మీతో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈస్ట్ తయారు చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మన దోసపిండి ఇన్స్టెంట్ పౌడర్ తోటి, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ పౌడర్ ప్రిపరేషన్ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి జొన్నలు మనం నానబెట్టుకున్నాం కదా, సో గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకున్నటువంటి పిండి ఆల్మోస్ట్ పులిసిపోయిందండి. ఇంకాసేపు ఉన్నాక నేను నైట్ టైం అనేది పడుకునే ముందు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకున్నాను అనేది ఇవాళ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సంథింగ్ మెస్సీ అయిపోయింది ఇక్కడ. మా పిల్లలు ఏవో తీస్తూ ఉంటారు, మిల్క్ పౌడర్ అది తీసినప్పుడు పడిపోయినట్టుంది. సో మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చులని అవి పక్కన పెట్టేశాను. ముందైతే దోశ ప్రీమిక్స్ పౌడర్ చూద్దామండి. ఇది నేను ముందు ఒక కప్పు, అంటే మామూలుగా అది కొలత ప్రకారం అరకప్పుది, ఏదైనా సరే మీరు పెద్దది తీసుకోండి చిన్నది తీసుకోండి, ఒక కప్పు అంటే ఆ గిన్నెతోటి ఒక కప్పు అని మీరు అనుకోండి, గ్లాస్ అయినా సరే పర్వాలేదు. మినపగుళ్ళు తీసుకొని మనం బాండీలో వేసుకొని ఎటువంటి నూనె ఏమి వేయాల్సిన అవసరం లేదు, ప్లెయిన్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద పెట్టుకొని. తొందరగా మాడిపోతే మళ్ళీ నల్లగా అయిపోతాయి. అండ్ మీరు వేయించుకునే ముందు కొంచెం ఒక క్లాత్లో వేసి బాగా తుడుచుకోండి. వాళ్ళు మనకి అమ్మేటప్పుడు కొంచెం ఏమైనా పౌడర్స్ అట్లాంటివి కలిపి ఉంటే అదంతా కూడా క్లాత్కి పోతుంది, కాబట్టి దాని మీద ఉన్న దుమ్ము పోయిద్ది. ఎండాకాలం అయితే చక్కగా కడిగేసి కాసేపు ఎండిన తర్వాత ఇలా వేయించుకోవచ్చు. బట్ ఇప్పుడు అంత ఎండలు లేవు కదా, సో అందుకని మీకు నేను కడగమని అయితే ప్రిఫరెన్స్ చేయను. సో దీన్ని మీరు కావాలంటే కొంచెం క్వాంటిటీ నేను చూపించినట్టుగా ఒక కప్పుతో ట్రై చేసి మీకు దోశలు బాగున్నాయి, టేస్ట్ నచ్చాయి అనుకుంటే హాయిగా లార్జ్ క్వాంటిటీలో చేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే, ఇలా దోశలు కావాలంటే అలా కష్టం లేకుండా డబ్బాలోంచి పిండి తీసేసి మీరు కలిపేసి నేను ఇవాళ చూపించినట్టుగా రెడీ చేసుకుంటే క్విక్గా మీకు హ్యాపీగా అయిపోతుంది పని. నెక్స్ట్ అవి వేయించి పక్కన పెట్టేసుకోండి. కొంచెం దూరగా వేగాక ఒక అర టీ స్పూన్ మెంతులు వేసాను, ఎక్కువ వేయకూడదు. అలాగే ఒక గుప్పుడు అటుకులు వేసి, మనం కప్పు తీసుకున్నాం కదా, ఏ కప్పు అయినా కానివ్వండి, మీరు ఏ కొలత దాంతో తీసుకున్నా దాంతో 2 వంతులు బియ్యం తీసుకోండి. అంటే అది ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం మామూలుగా మనం వేసుకుంటాం కదా, సో అలా అవి వేసుకొని మీరు చిన్న మంట మీద వీటిని కూడా మాడిపోకుండా కాసేపు ఫ్రై చేసుకోవాలి. అంటే పిండి మనము పట్టించుకున్న తర్వాత నిల్వ ఉండాలి కాబట్టి దాంట్లో ఎటువంటి తడి మాయిశ్చర్ లేకుండా ఉండడం కోసం కొద్దిగా సేపు వేపుకోవాలి. మరి ఎక్కువసేపు అయితే అవసరం లేదు. సో వీటన్నిటిని కలిపి ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసేసి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. అంతేనండి, ఇలా తయారు చేసేసి పెట్టుకొని. కానీ మళ్ళీ రెడీ చేసుకునేటప్పుడు ప్రిపరేషన్లో కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి ఫాలో చెబితే మళ్ళీ మీకు దోశలు సరిగ్గా రావు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. మధ్యలో గబగబా తెలిసిపోయింది కదా అనేసి వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడైతే ఇవి కూడా వేగిపోయాయి కదా, వీటిని కూడా తీసేసేద్దాం. అండ్ ఆ టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మరి మీకు ఇంత యూస్ఫుల్ కంటెంట్ నేను ఇచ్చేటప్పుడు మీరు సపోర్ట్ చేయాలంటే అట్లీస్ట్ ఒక లైక్ చేయాలి కదండి. సో వీడియో చూసేవాళ్ళు మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో బిగినింగ్లో చూపించాను కదా, సో అంతే. అలా చేశారంటే నా వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను వేయించేసిన వీటన్నిటిని చక్కగా ఇలా ఒక ప్లేట్లో వేసేసి ఫ్యాన్ కింద పెట్టుకుంటే పూర్తిగా చల్లారిపోతాయి. ఆ తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడానికి అంటే పప్పు ఎక్కువగా ఉంది కదని చెప్పేసి పెద్ద జార్ తీసుకోకండి, దాంట్లో అంత పర్ఫెక్ట్గా అవ్వదు. చిన్న జార్లు అయితే బాగా ఎక్కువగా స్పీడ్ తిరిగి మెత్తగా అయ్యే సిస్టమ్ ఉంటుంది, కాబట్టి నేను ఇలా గ్రైండ్ చేసే వాటికి అదే ప్రిఫర్ చేస్తాను. కొంచెం కొంచెంగా తీసుకొని చక్కగా మెత్తగా పట్టించుకోండి. మరీ మెత్తగా రాకపోయినా పర్వాలేదు, మనం మరపట్టించుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది. ఇంట్లోనే కదండి, కొంచెం బరకు ఉంటుంది. సో అది కూడా ఎట్లా ఓవర్కమ్ చేయాలో మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కొద్దిగా వేసుకుంటూ మొత్తం కూడా ఫైన్గా పౌడర్ అయితే రెడీ చేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల ఏంటంటే మరి ఎక్కువ బరక రాకుండా ఉంటుంది. కొద్దిగా బరక అయితే వస్తుందండి. సో అది కూడా ఎట్లాగా రెక్టిఫై చేసుకోవాలి, మీకు పిండి సాఫ్ట్గా అవ్వాలనేది ట్రిక్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇలా రెడీ చేసేసి ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసేసుకుని ఉంచుకుంటే మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వేడెక్కుంటుంది కదా, సో పూర్తిగా చల్లారుతుంది. ఆ తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా మామూలుగా చేసుకున్నా కూడా బయట టెంపరేచర్ అంటే ఫ్రిడ్జ్లో అవసరం లేకుండానే స్టోర్ చేసుకోవచ్చండి. హ్యాపీగా మీరు ఇలా చేసుకుంటే దాన్ని నెల రోజులు కాదు కదా, రోజు కూడా వేసేసుకుని వాడేసేసుకుంటారనమాట. ఇప్పుడు మనం దీంతో దోశలకి ప్రిపేర్ చేసుకునే టెక్నిక్ మీతో షేర్ చేస్తాను. అప్పుడు మీరు ఫెయిల్ అవ్వకుండా ఇలా ఇన్స్టెంట్ పౌడర్తో కూడా మనం నానబెట్టుకొని రుబ్బుకున్న పిండి ఎలా అయితే వచ్చిందో అలాగే చేసుకోగలుగుతారు. దీనికి చేయాల్సింది ఏం లేదు, మీరు పౌడర్ని ఒక కప్పు తీసుకోండి.
ఒక కప్పు తీసుకుని దేంతో తీసుకున్నారో దాంతో వాటర్ కలిపితే కరెక్ట్గా సరిపోతుంది. సో నేను మిక్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక కప్పు పిండికి కప్పున్నర వాటర్ అయితే మరీ టైట్గా కాదు, మరీ లూజ్గా కాదు, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుస్తుంది. సో ఈ విధంగా మీకు ఎంత పిండి కావాలో అంత తీసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత వాటర్తో మిక్స్ చేశాక ఈ మొత్తాన్ని కూడా మనం రెగ్యులర్గా మిక్సీ దేంట్లో వేసుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఎందుకు అంటున్నానంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎంత ట్రై చేసినా కూడా కొంచెం కొంచెం బియ్యం కానీ మినుములు అక్కడక్కడ గ్రాన్యూల్స్ లాగా అంటే బరకగా ఉంటాయి. దానివల్ల మనం దోశలు వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా రావు, అలాగే సాఫ్ట్గా కూడా ఉండవు. సో మీరు చేయాల్సింది ఏంటి, మనం స్మూత్గా రావాలి అంటే ఇప్పుడు ఈ పౌడర్ని అంతా కూడా చక్కగా మిక్సీ పట్టించుకుంటే మనకి మెత్తటి బ్యాటర్ అనేది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఎలా వస్తుందో సేమ్ అలా వచ్చేస్తుంది. సో అందుకని కలుపుకున్న తర్వాత ఈ ఒక్క స్టెప్ కనుక మనం ఫాలో చేస్తే మీకు చక్కగా స్మూత్ బ్యాటర్ వస్తుంది. అది కలిపేసేసిన తర్వాత మనం రెగ్యులర్గా ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా తీసేసి గిన్నెలోకి పెట్టేసేసుకొని మీరు నైట్ అంతా ఒక 7-8 గంటలు అలా పక్కన పెట్టేసుకున్నామంటే పిండి మంచిగా పులుస్తుంది. రెగ్యులర్ పిండి ఎట్లా ఉందో అలాగే మనం దోశలు అయితే సాఫ్ట్గా స్పాంజీగా వేసుకోగలుగుతాం. కాకపోతే నార్మల్ ప్రాసెస్కి దీనికి తేడా ఏంటంటే నార్మల్ దాంట్లో మనం పప్పు నానపోసుకున్న తర్వాత అది నానాక కడుక్కున్న తర్వాతే గ్రైండ్ చేసుకోగలుగుతాం. ఇలా తయారు చేసుకున్న పిండికి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలిపేసేసి దాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టేసేసుకుంటే ఒక 10 నిమిషాలు అలా డబ్బాలోంచి పిండి తీసామా, నీళ్ళు కలిపామా, మిక్సీ తిప్పామా, గిన్నెలోకి పెట్టేసామా, అంతే. ఓవర్ నైట్ ఉంచామంటే పొద్దునకి మామూలుగా పులుస్తుంది. నేను వేసే ముందు కొంచెం కొద్దిగా ఒక స్పూన్తో, పింక్ స్పూన్తో వేసాను చూడండి, అది షుగరు చెప్పడం మర్చిపోయాను. అది ఎందుకంటే మన దోశలు వేసేటప్పుడు మంచి కలర్ వస్తాయి అన్నమాట. సో దానికోసం అనేది వేసాను, అది చెప్పడం మర్చిపోయాను, సారీ ఏమనుకోకండి. సో ఇప్పుడు ఈ విధంగా మొత్తం గీరి అంతా కూడా పిండి కలెక్ట్ చేసి బౌల్లోకి రెడీ చేసేసాను. ఎక్కడికక్కడ శుభ్రంగా తుడిచేసి రెడీ చేయడం అలవాటు అనమాట నాకు. ఇంకా దీన్ని ఇలా కలిపేసేసి మూత పెట్టి అలా పక్కన పెట్టారంటే మార్నింగ్కి మీ పిండి చక్కగా పులుసు రెడీగా ఉంటుంది. హాయిగా వేడివేడి దోశలు వేసుకొని చట్నీతో కానీ సాంబార్తో కానీ ఎంజాయ్ చేయండి. ఇంక ఇప్పుడు మనం నిన్నటి వ్లాగ్లో మీకు చూపించాను కదా జొన్నలు. సో చూసారా, పప్పు చక్కగా నాని మంచిగా సాఫ్ట్గా అయ్యి ఉందన్నమాట. అదే మనం బయట పెట్టుంటే బాగా పులిసిపోయి అంతా బుసబుసమంటూ నురుగులాగా వచ్చేస్తుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా మినపప్పుని ఇలా ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఈ జొన్నల్ని మాత్రం బయట పెట్టి ఆ వాటర్ కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపించేయండి. నేను నానినటువంటి నీళ్ళని తీసేసాను, ఎందుకంటే నేను గ్రైండ్ చేసే టైంకి మరికొంత సమయం ఎక్కువైపోయింది, అందుకని తీసేసి ఈ పప్పులో పోసింది అయితే కడిగిన తర్వాత మంచినీళ్ళే పోసాను కాబట్టి ఆ వాటర్ని వేసుకొని గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పప్పు నానపెట్టుకున్నప్పుడు ఉన్న అటుకులు కానీ అందులో వేసిన మెంతులు కూడా నాని కొంచెం వాటర్ థిక్గా అయ్యాయి, చూసారా, జిగురుగా చిక్కగా వచ్చాయి. సో ఆ పోషకాలు అనేవి పోకుండా ఉంటాయన్నమాట. సో అట్లా ఉంచుకొని ఆ నీళ్ళనే ఉపయోగించాను. అండ్ మనం మిక్సీ వేసేటప్పుడు ఇంతసేపు ఫ్రిడ్జ్లో ఉంది కదా, సో పప్పు కూడా ఎక్కువ హీట్ అవ్వలేదు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు. సో దట్ పప్పు కూడా చక్కగా అంటే ఒదిగించినట్టుగా అవుతుంది అనమాట ఫ్రిడ్జ్లో నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే. సో ఇట్లా చేసేసుకుని రెండింటిని కూడా బాగా కలుపుకోండి. కలిపేసేసి ఇది కూడా ఓవర్ నైట్ కానీ ఒక 5-6 గంటలు అట్లాగా పక్కన ఉంచేసామంటే ఇది కూడా మనకి పిండి చక్కగా పులుస్తుంది, హ్యాపీగా దోశలు వేసుకోవచ్చు. మెయిన్గా డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, రైస్ తక్కువగా వాడుకోవాలి అనుకునే వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా దోశలు మనం తినలేకపోతున్నామే అని బాధపడకుండా బియ్యం ప్లేస్లో మీరు ఈ విధంగా జొన్నల్ని నానబెట్టుకొని చక్కగా ఇలా పిండి రెడీ చేసుకొని దోశలు వేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్కి హెల్త్ అనమాట. ఇంకా ఇలా రెడీ చేసేసుకున్నారు కదా, రెసిపీస్ ఎలా ఉన్నాయో కనీసం కామెంట్ అయినా చేయండి. కామెంట్స్ చేయట్లేదు, లైక్స్ చేయట్లేదు, మీకు నోటిఫికేషన్ వస్తుందో రాదో నాకు తెలియట్లేదు. ఇంత కష్టపడి వ్లాగ్ చేసినా కూడా రెస్పాన్స్ లేకపోయేసరికి ఇంకా ఎన్నిసార్లు అడుగుతాం. ఒక వీడియోలో అడిగితే మీరు చేస్తారు, మళ్ళీ రెండో వీడియోకి మామూలే కదా అని చెప్పి నేను కూడా అడగడం వదిలేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే నైట్ అంతా పని చేసేసిన తర్వాత మా గూడు పిచ్చుక గూడు ఉండేది కదా, అది మధ్యలో ఉంటే ఏమైందంటే డోర్కి వచ్చే గాలి బాగా తగిలి ఒకసారి పడిపోయిందండి. పాపం పిల్లలని బయటకు వచ్చేసిన నేను షూట్ చేశాను కానీ మా వారు వద్దన్నారు, చూయించొద్దన్నారు అట్లాగా. అందుకని చెప్పేసి దాన్ని ఈ మూలకు ట్రాన్స్ఫర్ చేసాం, ఎయిర్ ఎక్కువగా తగలదు కదా. సో నైట్ అయ్యేసరికి చక్కగా వచ్చి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. మనం ఎలాగా అన్నీ తినేసి కూర్చొని ఇక టీవీ చూసి పడుకుంటామో అది కూడా వెళ్ళిపోయి గూట్లో కూర్చుందనమాట. సో మనతో పాటు దానికి కూడా డే అంతా కంప్లీట్ అయిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. అంతేనండి, ఇవాళ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.